రక్తం ఒకేలాగా కనిపించినా అందరి రక్తం ఒకటే కాదు. మీ బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. రక్తంలో ఉన్న యాంటీజెన్స్ ఆధారంగా బ్లడ్ ను వేర్వేరు గ్రూప్స్ గా విభజించడాన్ని బ్లడ్ గ్రూపింగ్ అంటారు. 1900 సంవత్సరంలో కార్ల్ ల్యాండ్స్టైనర్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ను కనుగొన్నారు. ల్యాండ్స్టైనర్ యాంటీజెన్స్ ని ఆధారంగా తీసుకుని మానవ రక్తాన్ని 4 గ్రూప్స్ గా విభజించాడు. ఆర్బీసీ మెంబ్రెయిన్ పై ఏ యాంటీజెన్ ఉంటే బ్లడ్ గ్రూప్ ఏ అవుతుంది, బి యాంటీజెన్ ఉంటే బ్లడ్ గ్రూప్ బి అవుతుంది, ఏ మరియు బి 2 యాంటీజెన్స్ ఉంటే బ్లడ్ గ్రూప్ ఏబి అవుతుంది, 2 యాంటీజెన్స్ కూడా లేకపోతే బ్లడ్ గ్రూప్ ఓ అవుతుంది. యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. ఏ గ్రూప్ వ్యక్తుల్లో బి యాంటీబాడీస్ ఉంటాయి, బి గ్రూప్ వ్యక్తుల్లో ఏ యాంటీబాడీస్ ఉంటాయి. ఏబి గ్రూప్ వ్యక్తుల్లో యాంటీబాడీస్ ఉండవు. ఓ గ్రూప్ వ్యక్తుల్లో ఏ బి యాంటీబాడీస్ 2 ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, ఈ టేబుల్ పై ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, యాంటీజెన్స్ అనేవి ఆర్బీసీ పై ఉంటాయి, యాంటీబాడీస్ అనేవి ప్లాస్మాలో ఉంటాయి. బర్న్స్టీన్ అనే సైంటిస్ట్ బ్లడ్ గ్రూప్ ఫినోటైప్స్ అనేవి 9వ క్రోమోజోమ్ పై ఉన్న ఐ అనే జీన్ యొక్క 3 ఆటోజోమల్ అలియల్స్ ద్వారా వారసత్వంగా సంక్రమిస్తాయని కనుగొన్నారు. ఈ ఐ జీన్ కు 3 వేర్వేరు అలిల్స్ ఉంటాయి, ఐఏ, ఐబి మరియు స్మాల్ ఐ. ఒకే జీన్ కి 2 కంటే ఎక్కువ అలిల్స్ ఉండటాన్ని మల్టిపుల్ అలిల్స్ అంటారు. బ్లడ్ గ్రూప్స్ అనేవి కోడామినెన్స్ కి మంచి ఉదాహరణ. ఎందుకంటే ఐఏ మరియు ఐబి అలిల్స్ 2 సమానంగా వ్యక్తమై ఏబి బ్లడ్ గ్రూప్ ను ఏర్పరుస్తాయి. డియర్ స్టూడెంట్స్, ఈ టేబుల్లో ఉన్న బ్లడ్ గ్రూప్స్ యొక్క వేర్వేరు జినోటైప్స్ ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ల్యాండ్స్టైనర్ మరియు వైనర్ రెసస్ మంకీ యొక్క ఆర్బీసీ సర్ఫేస్ పై ఒక యాంటీజెన్ ను కనుగొన్నారు. దానిని రెసస్ యాంటీజెన్ లేదా ఆర్హెచ్ యాంటీజెన్ ని పేరు పెట్టారు. కొంతమంది వ్యక్తుల్లో ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుంది, మరికొందరిలో ఉండదు. ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటే ఆర్హెచ్ పాజిటివ్ లేకపోతే ఆర్హెచ్ నెగటివ్ అంటారు. ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని యూనివర్సల్ డోనర్ అంటారు, ఎందుకంటే వీరు అన్ని బ్లడ్ గ్రూప్స్ వారికి బ్లడ్ డొనేట్ చేయగలరు. ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని యూనివర్సల్ యాక్సెప్టర్ అంటారు, ఎందుకంటే వీరు అన్ని బ్లడ్ గ్రూప్స్ నుండి బ్లడ్ ను రిసీవ్ చేసుకోగలరు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది, ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేద్దాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్రెగ్నెన్సీ వంటి పరిస్థితుల్లో బ్లడ్ గ్రూపింగ్ చాలా ముఖ్యమైనది. డియర్ స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ను లైన్ బై లైన్ చదవండి. ఆల్ ది బెస్ట్.